విజయవాడలో భారీ చిట్టీల మోసం వెలుగు చూసింది. రామలింగేశ్వర్ నగర్ లో ఉండే కోటేశ్వరమ్మ అనే మహిళ 15 ఏళ్లుగా చిట్టీలు వేస్తూ నమ్మకాన్ని సంపాదించుకుంది. కానీ శనివారం ఒక్కసారిగా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా పరారైంది. దాదాపు 5 కోట్ల వరకు మోసం చేసింది. 100 నుంచి 150 మంది దగ్గర చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైంది. కొన్ని రోజులుగా చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. బాధితులు ఇంటికి రావడం మొదలుపెట్టడంతో ఇంటి నుంచి పరారైంది. దీంతో చిట్టీలు వేసిన వారు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. విజయవాడలో కోటేశ్వరమ్మ అనే మహిళ భారీగా చిట్టీల మోసం చేసింది. రామలింగేశ్వర్ నగర్ లో ఉంటుంది ఆమె. అయితే 15 ఏళ్లుగా కూడా చిట్టీలు వేస్తూ అక్కడ వారి నమ్మకాన్ని సంపాదించుకుంది. కానీ శనివారం ఒక్కసారిగా ఖాతాదారులకు డబ్బు ఎగ్గొట్టి వెళ్లిపోయింది. చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఆమె పరారైంది. దాదాపు 5 కోట్ల వరకు మోసం జరిగినట్లు అంచనా. అయితే మొత్తంగా 100 మంది నుంచి 150 మంది దగ్గర చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైంది. కొన్ని రోజులుగా చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. బాధితులు ఇంటికి రావడం మొదలు పెట్టడంతో ఇంటి నుంచి పరారైంది. దీంతో చిట్టీలు వేసిన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.